అని ఏమంటున్నాడని మీకు తెలియదా? మోసపోకండి, మోసపోకుడి. వ్యాజ్యాలు ఇంక చెప్తున్నాడు చూడండి అక్కడ. మోసపోకుడి. వారైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అంటున్నాడు చూడండి. వల్ల అందరూ కాదు, మీరందరూ కాదు, కొందరు కొందరు చీట్ల వ్యాపారం చేస్తారు. సంఘంలో చీట్ల వ్యాపారం చేస్తారు. సంఘంలోనే వ్యాపారాలు చేస్తారు. చేయరా? సంఘంలో వ్యాపారాలు చేయరా? చేస్తారు. ఇక చెప్పకూడదు, చెప్తే నలిగిపోతారు వాళ్ళు, పేర్లు చెప్తే. కొంతమంది పట్టీలు అమ్ముతారు, కొంతమంది బట్టలు అమ్ముతారు. ఏంటి నీకు వ్యాపారానికి సంఘం దొరికిందా? ఇంటికాడ పెట్టుకో దుకాణం. వీళ్ళేం చేస్తారు మనవాళ్ళు? ఏదైనా కొత్త రంగులుగా వచ్చాయంటే తెచ్చేయి ఫోన్లు చేసి వాళ్ళ చేత రప్పించుకొని వాళ్ళ ఆయనలో అప్పులు పాలు చేసి మీ ఆయన ఏమైపోతాడో అప్పు చీరలు తీసుకునే ముందు మీకు తెలీదా? అడగాలిగా పని. వద్దండి, మీరు అలాంటి వ్యాపారాలు చేయకండి, మంచిది కాదు అది. మీకు చేతనైతే ఫ్రీగా ఇవ్వండి. ఆ చీర మీద ఎంతో కొంత లాభం ఉండాలి నీకు. ఇంట్లో ఖాళీగా ఎందుకండి? కనుక ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకొని బతుకుతున్నామని చాలామంది అంటుంటారు. ఇలాంటి వ్యాపారాలే. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. జారులైనను విగ్రహారాధకులైనను. విగ్రహారాధన అంటే ఏదైనా చూడకన్నది కావాలి, కొనేయాలి. అదండి ఆరాధన అంటే. మీకు అర్థమైందా? ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు? మీరు ఏదో బొమ్మలు పూజిస్తున్నారు, మొక్కలు పూజిస్తున్నారు అని నేను అంటం లేదు, పౌలు గారు అంటం లేదు. ఏదైనా చూస్తే అది నాకు కావాలి. అది చూడగానే నీకు ఎందుకు ఆశ పుట్టేసింది? ఆరాధన. దేవుని మాటలు వింటున్నప్పుడు మారాలనే ఆలోచన మీకు రాదు. కానీ ఏనా కొత్త విషయాలు మన కళ్ళ ముందు కనబడితే అది కొనేయాలి, ఇది కొనేయాలి, ఇది ఒకటి పెట్టేయాలి, అదొకటి పెట్టేయాలి, ఫ్రిడ్జ్ ఒకటి పెట్టేయాలి, తర్వాత మంచాలు కొనేయాలి, టేబుళ్ళు కొనేయాలి, కుర్చీలు కొనేయాలి. కొనేయడలే. మీ ఆయన ఎలా తెస్తాడు? మీ ఆయన గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? తప్పు కదా. ఎక్కువ ఆడవాళ్ళలోనే ఉంటాయండి గుణాలన్నీ కూడా. ఎక్కువ ఆడవాళ్ళు. దేవుని మీద నమ్మకం లేదా? నిన్ను పెంచి పోషిస్తాడని. మీ డాడీ ఉన్నాడే లోకంలో అందరికంటే గొప్పవాడు ఆయన. మా డాడీ లోకంలో అందరికంటే గొప్పవాడు.
ఎప్పుడూ ఏ లోటు ఉండనివ్వడు. మీ నమ్మిక మంచిదైతే, మీ నమ్మిక మంచిది కాదు, మీకు అసలు నమ్మకమే లేదు దేవుడి మీద. ఏమండి, నిజంగా నమ్మకం ఉందా మీకు? కుటుంబ ప్రార్థనలు ఎవరెవరు చేస్తున్నారో చెయ్యొద్దండి. కొంచెం పెరిగారు, బుద్ధి వచ్చింది మీకు, ఓకే, తినేయండి. గాడ్ బ్లెస్ యూ, మంచిది, అది చేయండి. దేవునికి ఇష్టమైనవన్నీ చేయండి. మీకేం కావాలో అడగండి. అప్పడిగితే అప్పైనా దొరుకుతుంది, కానీ దేవుణ్ణి అడిగితే ఏమీ దొరకదు అనే ఒక మూఢనమ్మకం, బండ నమ్మకం, వ్యతిరేక నమ్మకం మీ మీ గుండెల్లో చోటు చేసుకుంది, మీ మనసులో చోటు చేసుకుంది. అందుకే